అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు ప్రకాష్ రాజ్ కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఆయన సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల మీద కానివ్వండి, మరోసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. గతంలో 3 ఏళ్ల క్రితం జరిగిన మాయా ఎలక్షన్స్ టైంలో ఎవరు సపోర్ట్ చేయకపోతే మెగా ఫ్యామిలీనే ప్రకాష్ రాజ్కి సపోర్ట్గా నిలిచింది. కానీ అయినా కానీ సరే ఇప్పుడు మాత్రం ఇటు పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అసలు ఆయన ప్రకాష్ రాజ్ ఈయన టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. గతంలో చిన్న చిన్న విషయాల్లో వాళ్ళిద్దరికి వైరుధ్యాలు ఉన్నమాట వాస్తవమే. అయినా సరే పదే పదే ప్రకాష్ రాజ్ గారు ఆయన ఒక్కడే భారతదేశంలో లౌకికవాదానికి కట్టుబడి ఉన్నట్టు, అతను చెప్పేదన్నీ న్యాయబద్ధంగానే మాట్లాడుకుంటున్నట్టు, అతను చెప్పిందే సత్యం అన్నట్టు గురువింద గింజ తన కింద ఉన్నటువంటి నలుపు తెలియని విధంగా అతను రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నాడు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఏంటి? ఇప్పుడు నేను లేవనెత్తిన అంశాలు అతను కనపడలేదా? వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఇంకా తీర్పు అయితే ఇవ్వలేదు కదా. ముందే కూసింది కోయలా అన్న విధంగా ఇప్పుడు ఆయన ముందే మాట్లాడాల్సిన అవసరం ఏముంది? న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చినప్పుడు అత్యున్నత న్యాయస్థానం మనకి ఈరోజు ఇలాంటి తీర్పు ఇచ్చింది, దీని మీద మీ అభిప్రాయం ఏంటని చెప్పని ప్రశ్నిస్తే ఒక అర్థం ఉండేది. ఈరోజు ఏఆర్ డైరీ గురించి, దానికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని గురించి ప్రజలందరికీ తెలిసింది. ఏమయ్యా, సామర్థ్యం ఇంత కావాలి, అంత తక్కువగా ఉన్నటువంటి ఆ డైరీకి మీరు ఎందుకు అనుమతులు ఇచ్చారు? ఏ ప్రాతిపదికన ఇచ్చారు? ఇంత తక్కువ ధరకి వాళ్ళు 250 రూపాయలకే కొంటున్నారని తెలిసింది. 250 రూపాయలకు కొని 319 రూపాయలకి తిరుమల దేవస్థానం కంటే 69 రూపాయల లాభంతో వాళ్ళు చేస్తున్నారు. నందిని వాళ్ళు లాభాపేక్ష చూడకుండా దేవుడి కార్యక్రమాన్ని కాబట్టి ఆ దేవదేవుడికి వాళ్ళకు వచ్చిన ఏ విధమైనటువంటి ఖరీదు పడుతుందో దానికే అందజేసే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని కాదని నువ్వు ఎందుకు ఇలా చేశావు? ఇదే రివర్సింగ్ టెండరింగ్ దాని విధానంలో పోలవరాన్ని ఏం చేశావు, అమరావతిని ఏం చేశావు, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. విద్యుత్ ఒప్పందాల గురించి, ఈరోజు విద్యుత్ ఒప్పందాల గురించి ప్రపంచవ్యాప్తంగా మనం చులకనైపోయాం. ఆంధ్ర రాష్ట్ర పౌరులం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. రెండోది పోలవరం. ఈరోజు దాని పరిస్థితి చూసిన తర్వాత ఎప్పుడు పూర్తయితే అర్థం కాని పరిస్థితి. 2022 నాటికి పూర్తి కావాల్సిన ప్రథమ దశ ఇప్పుడు ప్రథమ దశ ఎప్పుడు పూర్తయితే కూడా అర్థం కాని పరిస్థితి. 15,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇవన్నీ నీకు కనపట్టలేదా? ఇన్ని చేసిన వాళ్ళని ప్రశ్నించకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నట్టే నీకున్నటువంటి వ్యక్తిగత అజెండా ఏంటి, ఎవరి ప్రోద్బలంతో నువ్వు మాట్లాడుతున్నావు అనే అభిప్రాయం ఈరోజు ప్రజలందరిలో కలుగుతుంది, నాకు కూడా కలుగుతూ ఉంది. దీనికి ముందుగా నీ సమాధానం ఏంటి? నువ్వు హిందూ దేశంలో ఉన్నది ఇష్టం లేకపోతే నీ ఇష్టం వచ్చిన చాటుకు నువ్వు వెళ్ళు. లౌకిక దేశం ఇది, అందరినీ సమానంగా భిన్నత్వంలోంచి ఏకత్వంలో ఉన్నటువంటి దేశం ఇది. అన్ని మతాలని గౌరవించాలి. కాబట్టే మైనారిటీ వర్గాలైనటువంటి అన్యమతస్తులకు సంబంధించి వాళ్ళకి రక్షణ ఏర్పాటు చేశారు తప్ప హిందూ మతాలకు సంబంధించి ఎక్కడ రక్షణ గోడలు ఏర్పాటు చేయలేదు. మన చట్టంలో అలాంటివి ఎక్కడ పొందుపరచలేదు. అది ఇక్కడ ఉన్న విశిష్టత. మిగిలిన దేశాల్లో వెళ్ళగలవా నువ్వు? ఇట్లా మిగిలిన దేశాల్లో మాట్లాడగలవా? ఇప్పుడు మీరు చరిత్ర మొత్తం చూసుకున్నా కూడా భారతదేశం మీద వివిధ రాజులు దండెత్తారు పొరుగు దేశాల వాళ్ళు. కానీ భారతదేశం వాళ్ళు ఎప్పుడు పోయి వేరే వాళ్ళ మీద దండెత్తలేదు కదా. ఇప్పుడు విదేశాల్లో ఎన్నో చూసుకుంటా ఉంటే ఈరోజు చాలా దేశాల్లో వాళ్ళ సంస్కృతిని నాశనం చేసేసి వేరే మతస్థులు అక్కడ వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు పూర్తిగా ఆ దేశంలో వాళ్ళ మతాన్ని విస్తృతంగా వాళ్ళు ఏర్పాటు చేసుకోగలిగారు కదా. కానీ ఇన్ని సంవత్సరాలు పరాయి దేశస్తుల చేతుల్లో ఉన్న భారతదేశం ఇంకా హిందూ మతం ఇలా కొనసాగుతూ ఉంది అంటే అది హిందూ మతం యొక్క గొప్పతనం, ఈ ప్రజల యొక్క గొప్పతనం. దీన్ని మర్చిపోయి నువ్వు వాళ్ళు ఎన్నో మన సంస్కృతులను నాశనం చేశారు, మన విద్యాలయాలు నాశనం చేశారు, దేవాలయాలను నాశనం చేశారు, మన సంపదను దోసుకెళ్లారు, వాళ్ళ మతాన్ని ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేయడానికి విశ్వప్రయత్నం చేశారు. అయినా సరే ఇంకా తన హిందుత్వాన్ని నిలుపుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ఈ దేవాలయ విశిష్టతని, దేవుల విశిష్టతని ప్రపంచానికి చాటుతున్నటువంటి భారతదేశం యొక్క గొప్పతనాన్ని వీళ్ళు ఎప్పుడు గుర్తిస్తారు? ఈ హిందూ మత ధర్మాన్ని యొక్క విశిష్టతను వాళ్ళు ఎప్పుడు గుర్తిస్తారు? బట్ట కట్టుకోవడం పక్కాలా తెలియనప్పుడే ఇక్కడ అక్షరాభ్యాసాలు జరిగినాయి, వేదాలు పుట్టినాయి. ఈ విషయాన్ని మర్చిపోయి ప్రపంచం మొత్తం ఇక్కడ కీర్తిస్తూ ఉంటే భారతదేశం యొక్క సాంప్రదాయాల గురించి, ఇక్కడ మతాల గురించి, ఈ మట్టి గురించి కీర్తిస్తూ ఉంటే అక్కడ దాకెందుకు? విశ్వవిజేతగా చెప్పుకున్నటువంటి అలెగ్జాండర్ గారు ఆయనకు ఈ భారతదేశం మీద దండెత్తాలనుకున్నప్పుడు గురువులు నిరోధించారు, తల్లి కూడా వద్దంది, అయినా మూర్ఖంగా వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పరాక్రమం,
వీళ్ళ ఐక్యత చూసి హిందూ ధర్మాన్ని చూసిన తర్వాత చనిపోతానని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు, నేను సంపాదించిన సంపదను మొత్తం ఎదజాలండి, నా 2 చేతులు పైకెత్తండి, పైకెత్తి కట్టండి ప్రజలకు కనపడేటట్టు అని చెప్పని చనిపోయిన తర్వాత ఆయన ఒక సందేశం ఇచ్చాడు. అది కదా భారతదేశం యొక్క గొప్పతనం. ఎవరికి తెలియని తనంలోనే ఇక్కడ భగవద్గీత పుట్టింది కదా, వేదాలు సృష్టించబడ్డాయి ఇక్కడే కదా. ఇవన్నీ మర్చిపోయి ఈ విశిష్టతను గురించి నువ్వు ఇక్కడే ఉంటూ ఇక్కడే బ్రతుకుతూ ఇక్కడ పండించిన పంటను తింటూ ఇక్కడ ప్రజలు నీకు ఇస్తుంటుంటే ఒక కళాకారుడుగా నువ్వు ఉంటూ ఈ ప్రజలు ఇచ్చే డబ్బులతోటి నువ్వు వెలుగొందుతూ పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటూ ఈ సమాజాన్ని కించపరుస్తున్నావు అంటే నీలాంటి వాళ్ళని ఏమనాలా? ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరన్నట్టు ఆయన మార్క్స్ సంబంధించిన ఎన్నికల్లో వాళ్ళు ఆయనకు మద్దతు తెలిపారు, కుటుంబం ఆయన మటే నిలబడింది. అయినా సరే ఈరోజు మాట్లాడుతున్నా అంటే వాళ్ళిద్దరికి ఉన్నటువంటి వ్యక్తిగత విరోధమా లేకపోతే ఎవరన్నా ప్రోద్బలంతో చేస్తున్నారా అనేది మాత్రం నిస్సందేహంగా తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.